ఆచి చికెన్ మసాలా. స్వాతంత్ర దినోత్సవ వేళ కూడా తెలంగాణ గట్టుపై సరికొత్త సవాళ్లు నడిచాయి. మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులకు 10 ఏళ్లలో ఒరిగిందేం లేదంటూ సీఎం రేవంత్ విమర్శలు గుప్పించగా బీఆర్ఎస్ నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు వచ్చాయి. మరి రేవంత్ ఏమన్నారు? బీఆర్ఎస్ నుంచి వచ్చిన కౌంటర్లు ఏంటి? కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. తెలంగాణలో అస్సలు తగ్గేది లేదంటున్నారు రెండు పార్టీల నేతలు. వేదిక ఏదైనా విమర్శలు కామన్ అన్నట్లు అయిపోయాయి. ప్రతిపక్షంపై పంచులు, 10 ఏళ్ల లెక్కలు తీసి సీఎం రేవంత్ బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తే అదే స్థాయిలో బీఆర్ఎస్ నుంచి కూడా కౌంటర్లొచ్చాయి. 10 ఏళ్లలో తాము ఎంతో చేస్తే 2.5 ఏళ్లలో మీరు చేసింది శూన్యమంటూ విమర్శలు గుప్పించారు హరీష్ రావు. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యంతో విమర్శలు ప్రారంభించారు. బీజేపీ, బీఆర్ఎస్ సన్నబియ్యం ఇవ్వాలని కలలోనైనా అనుకున్నాయా అంటూ ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ వేరు కాదు, నానానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళే బీజేపీ, బీఆర్ఎస్ వల్ల. నేను అడుగుతున్నా, 10 ఏళ్ళు మీరు, 12.5 సంవత్సరాలు మోడీ గారు ఉన్నారు. ఏ రాష్ట్రంలో అయినా ఈనాడు ఈ వేదిక మీద నుంచి 2 నాయకులను 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఎన్నడైనా పేదవాడికి సన్న బియ్యం ఇయ్యాలని, సంటి పిల్లలకు బుక్కెడు పువ్వ పెట్టాలని కలలోనైనా మీరు ఆలోచన చేసిండ్రా? రేషన్ బియ్యంపై ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సీలింగ్ పెడితే తామొచ్చాకే ఎత్తేశామని, ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యం ఇచ్చిందే కేసీఆర్ అంటూ చెప్పారు హరీష్ రావు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వము మనిషికి 4 కిలోల బియ్యమే అన్నది. ప్రతి కుటుంబానికి 20 కిలోల సీలింగ్ పెట్టింది ఆ రోజు. కేసీఆర్ గారు వచ్చినాక 4 కిలోలను 6 కిలోలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సీలింగ్ ఎత్తేసి ఇంట్లో 10 మంది ఉంటే 16లో 60 కిలోలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాటి కాంగ్రెస్ 4 కిలోలు 20 కిలోల సీలింగ్ ఎత్తేసి మనిషికి 6 కిలోలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ తర్వాత గత పథకాలపై విమర్శలు గుప్పించారు సీఎం. రైతు బంధును బంద్ చేయకుండా రైతు భరోసాతో మరో 2,000 రైతులకు అదనంగా ఇచ్చామన్నారు సీఎం రేవంత్. నేను రైతు బంధు చేయలేదు. రైతు భరోసా మీద ఇంకా 2,000 పెంచి 12,000 రూపాయలు ఎకరాకి ప్రతి సంవత్సరం 32 నెలల్లో 36,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం కింద 70 లక్షల రైతుల ఖాతాలలో మా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు రైతుల ఖాతాలో నగదు బదిలీ చేసినాం. నేను సవాల్ విసురుతున్న చంద్రశేఖరరావు గారికి, నీ జిల్లా గడ్డ మీద నుంచి రా, శాసనసభలో చర్చిద్దాం. రైతుల కోసం మేము చేసిన మేలు ఏందో, మీరు చేసిన అన్యాయం ఏందో ఈరోజు మాట్లాడదామని నేను అంటున్నా. రైతు బంధుపై గన్ పార్క్ అమరుల స్తూపం దగ్గర చర్చకు సిద్ధమన్నారు హరీష్ రావు. తాను చెప్పే లెక్కలు తప్పైతే ముక్కు నేలకు రాస్తానంటూ సవాల్ విసిరారు. అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత ఉన్నదా రేవంత్ రెడ్డి నీకు? ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. గత 2 సంవత్సరాల్లో కేసీఆర్ ఇచ్చిన దానికంటే నువ్వు రైతు బంధు తక్కువ ఇచ్చినావు. గన్ పార్కులు అమరవీరుల స్తూపం దగ్గర రా, తప్పైతే నేను ముక్కు నేలకు రాస్తా, లేకపోతే నువ్వు రాస్తావా? 2024-25 రేవంత్ రెడ్డి గారి యొక్క ఫుల్ టర్మ్. 24-25 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన రైతు బంధు 5,057 కోట్లు. కేసీఆర్ గారు ఇచ్చింది 14,772. రేవంత్ రెడ్డి ఇచ్చింది 24-25లో 5,057 కోట్లు మాత్రమే. ఇప్పుడు నువ్వు 2,000 పెంచి ఇచ్చినావా, 10,000 ఎగ్గొట్టినావా? చెప్పు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలని విమర్శించిన వారికి 24 గంటల కరెంటు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. 2.5 ఏళ్లలో రైతులకు ఉచిత విద్యుత్ కోసం 35,000 కోట్లు ఖర్చు చేశాం. రైతులను రాజుల్లా గౌరవిస్తున్నామన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలన్నారు. 32 నెలలు అయింది. ఈరోజు రైతాంగాన్ని నేను అడుగుతున్నా, ఏ ఒక్క క్షణమైన కరెంటు పోయిందా? ఈరోజు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల నుంచి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉచిత కరెంటును అందిస్తున్న మాట వాస్తవం కాదా? ఈనాడు రైతులు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్న మాట వాస్తవం కాదా? సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయల చొప్పున దాదాపుగా 2.5 సంవత్సరాలకు 35,000 కోట్ల రూపాయలు ఉచిత కరెంటు కోసం రైతుల తరఫున విద్యుత్ శాఖకు మన ప్రభుత్వం చెల్లించిన మాట వాస్తవం కాదా? తెలంగాణలో కాంగ్రెస్ వచ్చాక 24 గంటల కరెంటు మాయమైందన్నారు హరీష్ రావు. 3 ఫేజ్ కరెంట్ రాష్ట్రంలో ఎక్కడా 10-11 గంటలు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు.
ఏ సబ్ స్టేషన్ పోదాం? నేను మొన్న సిద్దిపేట మండల రాఘవాపూర్ సబ్ స్టేషన్ పోయినా, అంతకుముందు మెదక్ జిల్లా నర్సాపూర్ సబ్ స్టేషన్ పోయినా, అంతకుముందు నల్గొండ జిల్లా బొమ్మల రామారం సబ్ స్టేషన్ పోయినా. ఎక్కడ పోయినా 10-11 గంటలకు మించి కరెంట్ వస్తలేదు. నాట్ ఈవెన్ 10 అవర్స్, 11 అవర్స్, 24 గంటల కరెంటు మాయం చేసినావు. నీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో నాకు తెలియదు. రాష్ట్రంలో సబ్ స్టేషన్ల ముందు రైతులు రోజు ధర్నాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఏదో ఒక మూలలో మాకు 24 గంటల కరెంట్ వస్తలేదు, కరెంటు సరిపోవడం లేదు అని రైతులు ధర్నాలు చేస్తున్నారు. రుణమాఫీ విషయంలోనూ వార్ వర్డ్స్ నడిచాయి. ఇచ్చిన మాట ప్రకారం 20,000 కోట్లకు పైగా రుణమాఫీ చేశామన్నారు సీఎం రేవంత్. అసలు ఇస్తా అన్నాడు, మిత్తిస్తా అన్నాడు. 2 సార్లు ముఖ్యమంత్రి అయినా 6 లక్షల రూపాయల రుణమాఫీ చేయలేదు. ఆయన ఇచ్చిందంత మిత్తికే సరిపోయింది. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే సంవత్సరం తిరిగే లోపల 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతుల ఖాతాలలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ నగదు బదిలీ చేసి భారతదేశం మొత్తం మీద అప్పులు లేని రైతుని తెలంగాణ రాష్ట్రానికి అందించిందన్న విషయం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ చెప్పింది ఒకటి, చేసింది ఒకటంటూ కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. 35,000 కోట్ల రుణమాఫీ చేస్తామని 20,000 కోట్లే చేశారని, ఏ ఊరిలో సంపూర్ణ రుణమాఫీ కాలేదన్నారు. సీఎం సొంతూరులోనైనా పూర్తి రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే అక్కడే రాజీనామా చేస్తానంటూ సవాల్ చేశారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి, నీ ఊరికి పోదాంపా. కసిరికాడ నీ ఊరు కాడ నిలబడి నీ ఊర్లో అందరికీ రైతు బంధు అయిందంటే నేను అక్కడే రాజీనామా చేస్తాను. నువ్వు రేస్తావా? ఏ ఊరికి పోదా మీ రాష్ట్రంలో? వస్తావా సిద్దిపేటకు? దేవుడి మీద ఒట్టు పెట్టి దేవుణ్ణే మోసం చేసిన ఘనుడివి నువ్వు, ఘరానా మోసగాడివి నువ్వు. నిన్ను మించిన మోసగాడు ఉండడు. ఇదే కాదు, ఇంకా చాలా అంశాలపై కూడా రేవంత్ హరీష్ రావు మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ నడిచాయి. సంగారెడ్డి సభలో సీఎం మాట్లాడిన ప్రతి అంశానికి పిన్ టు పిన్ కౌంటర్ ఇచ్చారు హరీష్.